తెలంగాణలో రాజకీయాలను, లేకపోతే రాజకీయ బలాబలాలను మనము 2 పార్ట్స్‌గా చెప్పుకోవాలి. 2 భాగాలుగా చెప్పుకోవాలి. ఒకటి 2014 నుంచి 2023 వరకు ఒక పార్ట్. ఆ తర్వాత 2023 నుంచి ఇంకొక పార్ట్. 2023కు ముందు, 2023 తర్వాత అనే విధంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలాబలాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనం. దీంట్లో ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకు చెక్కుచెదరడం లేదు. సమస్య ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉందో, ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళగానే, ప్రజలు ప్రతిపక్షంలోకి నెట్టి పారవేయగానే, ఆ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ మళ్ళీ కోలుకుంటుందా లేదా అనే దశకు చేరుకుంటున్నట్టుగా మున్సిపల్ ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ ఆహ్, ఈ అనాలిసిస్‌ని వాళ్ళు విశ్వసించకపోవచ్చు, లేకపోతే కొట్టిపారేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరోసారి మనం గమనిస్తే 2018లో బీఆర్ఎస్ పార్టీ 46.87% ఓట్లను సాధించింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో. ఆ తర్వాత అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 28.43% ఓట్లొచ్చాయి. అట్లాగే బీజేపీ 6.98%, మజ్లిస్ పార్టీ 2.71% ఓట్లు సాధించాయి. అండ్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్ అంటే 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ 41.29% ఓట్లను సాధిస్తే, కాంగ్రెస్ పార్టీ 29.48% ఓట్లను సాధించింది. అలాగే బీజేపీ 19.45% ఓట్లను సాధించింది. అంటే అండ్ మజ్లిస్ 2.78, మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా అట్లాగే స్థిరంగా ఉంది. అరౌండ్ 2.71 ఆర్ 2.78 వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ 2018లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో సింగిల్ డిజిట్ ఉంటే 6.98 ఉంటే, మీకు లోక్సభ వచ్చే వరకు 2019లో అది మరింత పెరిగింది. అంటే డబుల్ డిజిట్‌కి వచ్చేసింది. 19.45% వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 2018, 2019 ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది 2023కి ముందు. సో, 2023 తర్వాత మొత్తం సీనరీ మారిపోయింది. అంటే తెలంగాణలో రాజకీయ బలాబలాల దృశ్యం పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. సో, అందువల్ల 2023కి ముందా మ టూ థౌసండ్ టూ థౌసండ్ 2023కి ముందు, 2023 తర్వాత అని మనం విశ్లేషించాలి. ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ సమస్య ఏంటంటే, ఆ పార్టీకి మొదటి నుంచి కూడా సంస్థాగతంగా పునాదులు లేవు. లేవంటే పునాదులు బలంగా లేవు. ఆ పార్టీ భావోద్వేగంతో అంటే తెలంగాణ భావోద్వేగంతో, ఆ ఎమోషన్స్‌తో ఆ పార్టీ ఏర్పడింది. అట్లాగే ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమానికి సంబంధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న భావనతో ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. కేసీఆర్‌ని 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన డొల్లతనం ఎప్పుడు బయటపడిందంటే, ప్రతిపక్షంలోకి పోగానే ఆ పార్టీ ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది. అంటే సంస్థాగతంగా ఆ పార్టీకి దిక్కు దివాణం లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకపోవడం, అంటే పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చినట్టుగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు గతంలో 2023కి ముందు. బట్ ఆ పార్టీకి స్థిరమైన ఒక ఓటు బ్యాంక్ ఉంది. బికాస్ ఆ పార్టీకి ఒక క్యాడర్ ఉంది. ఆ పార్టీ పట్ల నమ్మకం ఉన్నవాడున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్న కారణంగానే అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2023లో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ విషయానికొస్తే, గతంలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ, అదంతా కూడా ఆ రాజకీయ ఆధిపత్యం అంతా కూడా అది
మనకు కనిపించినంతగా కనిపించిన కనిపించినట్లుగా నిజం కాదని, అదంతా హైప్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. హైప్ కాకపోయి ఉంటే అంటే పొలిటికల్‌గా డామినెంట్ పార్టీగా భావించిన బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములను చవిచూడడం, వరుసగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ రావడం అనేది దేనికి సంకేతం? 2025 ఏప్రిల్ 27న వెలకదుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ చాలా గంభీరంగా మాట్లాడారు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే అంటే మేలోనే పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపడతామని, అది కూడా డిజిటల్ ఆహ్, ఏమంటాం డిజిటల్ మెంబర్‌షిప్ చేపడతామని, ఆ తర్వాత అక్టోబర్ కల్లా అంటే 2025 అక్టోబర్ కల్లా మొత్తంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేటీఆర్ చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ ఇప్పటిదాకా అతిగతి లేకపోవడమే ఆ పార్టీకి సంబంధించిన డొల్లతనంగా భావించాలి. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆ పార్టీకి నిర్మాణం అంటూ లేదు. అంటే ఆ పార్టీకి కమిటీలంటూ లేవు. గతంలో కూడా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జులుగా నియమించారు. లేదా పార్టీ అధ్యక్షులుగా నియమించారు తప్ప, అంటే పూర్తిగా ఎమ్మెల్యేల పైన డిపెండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒక హిస్టారికల్ బ్లండర్ ఏంటంటే, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే పార్టీ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా నియమించడం. దాంతో వాళ్ళు చెలరేగిపోయి, ఇక ఇక్కడ నేనే ఒక కేసీఆర్ అనే స్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యే లేదా మాజీ మంత్రి పనిచేసిన కారణంగా, వ్యవహరించిన కారణంగా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కనుక పార్టీ నిర్మాణం అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ విషయంలో బహుశా అంటే తమ సిలబస్‌లో ఇటువంటిది లేదు. మాకు కేసీఆర్ ఒకటే దిక్కు. కేసీఆర్ పేరు చెప్తాము. కేసీఆర్ ఫోటో చూపుతాము. ప్రజలు వచ్చి ఓట్లు వేసేస్తారు. ఇక మధ్యలో ఈ కమిటీలు ఇవన్నీ కమిటీలు ఏర్పాటు చేస్తే అందులో మళ్ళీ ఆధిపత్య పోరు, వర్గ పోరు అండ్ సామాజిక వర్గాలుగా మళ్ళీ విడిపోవడం అండ్ పోటీతత్వం, సమస్యలు ఇవన్నీ పరిష్కరించడం సాధ్యం కాదు గనక కేసీఆర్ పేరు మీద పార్టీ నడపాలి అని బహుశా అధికారం ఉన్నప్పుడు అనుకున్నారు. అధికారం కోల్పోతే తప్ప వాళ్ళకిప్పుడు పార్టీ గుర్తు రావడం లేదు. మీరు చూడండి, గతంలో తెలంగాణ భవన్‌లో ఈ హడావుడి ఎప్పుడు లేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ భవన్ కాస్తో కూస్తో కళకళలాడుతుంది. తరచూ కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ మిగతా వాళ్ళు తెలంగాణ భవన్ వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. లేకుంటే సర్పంచుల సమావేశాలు జరుగుతున్నాయి. లేకుంటే విలేకరుల సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జరుగుతోంది. అంటే తెలంగాణ భవన్‌లో అధికారంలో ఉన్న ఆ 10 ఏళ్ల పాటు పెద్దగా యాక్టివిటీ లేదు. కేసీఆర్ వస్తేనో, లేకుంటే కేటీఆర్ లాంటి నాయకుడు వస్తేనో ఆ పార్టీలో హడావుడి తప్ప ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదు. 2021లో గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలను నియమించారు. 2022లో 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అంతే. ఆ తర్వాత జిల్లాల కార్యవర్గాలు గానీ, జిల్లా స్థాయి కార్యవర్గాలు గానీ, అనుబంధ కమిటీలు గానీ ఇవేవీ లేవు. 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పెత్తనం పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఓటమికి పనిచేశారు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దానికొక నేపథ్యం, దానికొక బ్యాక్‌గ్రౌండు, దానికొక లీడర్‌షిప్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికొచ్చేవరకు ఏంటంటే, ఇక్కడ ఒక సామాజిక వర్గమే ఆ పార్టీని నడపడం, ఆ పార్టీకి సారథ్యం వహించడం అండ్ ఆ పార్టీలో వాళ్ళే గుత్తాధిపత్యం చెలాయించడం, వాళ్ళే మొత్తంగా పార్టీని నడుపుకుంటూ పోవడం, ఇక పార్టీ నిర్మాణం ఎందుకు అనే ధోరణిలో వాళ్ళు ఉండిపోయిన కారణంగానే బహుశా కేటీఆర్ ఏదైతే 2025 అక్టోబర్, సెప్టెంబర్ కల్లా ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తవుతుందని, కమిటీలన్నీ వేసుకుంటామని చెప్పారో,
అదేది ఇప్పటిదాకా జరగలేదని మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.